నమస్కారం. నా పేరు వి దివ్యేష్. నేను 6వ తరగతి పూర్తి చేసుకున్నా. నేను ఓల్డ్ ఎంఐజీ బాలు క్లాస్ సెంటర్ని చూస్తున్నా. ఈరోజు నేను ఒక కథ చెప్పబోతున్నా. అనగనగా ఒక హస్తినాపురం అనే రాజ్యంలో చంద్రసేనుడు అనే మహారాజు ఉండేవాడు. ఒక ఉదయాన్నే చంద్రసేన మహారాజు ఉదయాన్నే కాలు కింద పెట్టినప్పుడు తన కాళ్ళకి దుమ్ము అంటితే చాలా కోపం వచ్చేసింది. వెంటనే తన మంత్రులందరినీ పిలిపించి ఒక సభ పెట్టాడు. రాజు ఇలా అన్నాడు, నేను మీ రాజుని కదా, మరి నా కాళ్ళకి దుమ్ము అంటితే మీరు చూసుకోరా? మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ నా కాళ్ళకి మాత్రం దుమ్ము అంటితే మీ సంగతి చెప్తాను. అందరూ మంత్రులు భయపడిపోయారు, ఒక్క రామకృష్ణుడు తప్ప. అందరు మంత్రులు తమ తమ ఇళ్లలోకి వెళ్ళి పడుకోకుండా ఈ సమస్యకి ఉపాయం ఆలోచిస్తున్నారు. కానీ రామకృష్ణ మాత్రం హాయిగా పడుకున్నాడు. మరుసటి ఉదయాన్నే మొదటి మంత్రి వచ్చి అంటాడు, రాజా, మనం ఈ రాజ్యం మొత్తం ఊడ్చేస్తే దుమ్మే ఉండదు అసలుకి. అప్పుడు రాజు అంటాడు, అప్పుడు రాజుకి ఈ ఉపాయం నచ్చుతుంది. వెంటనే అందరూ ఊడడం మొదలు పెట్టారు. కానీ ఒక సమస్య ఏంటంటే నేల మీద ఉన్న దుమ్ము మొత్తం గాలిలో వచ్చేసింది. అందరికి జలుబు వచ్చేసాయి. రెండో మంత్రి వచ్చి ఇలా అన్నాడు, మనము ఈ రాజ్యం మొత్తం నీటితో కడిగేస్తే అసలు దుమ్మే ఉండదుగా. అప్పుడు రాజుగారికి ఈ ఉపాయం నచ్చింది. వెంటనే అన్ని నదులలో నుంచి నీళ్లు తెచ్చి కడగడం మొదలు పెట్టారు. కానీ సమస్య ఏంటంటే నీటి జీవులు అన్నీ చనిపోయాయి. ఇంకా నేల జీవులు చాలా ఇబ్బంది పడ్డాయి. మొత్తం బుడద అయిపోయింది. రాజుగారికి ఈ ఉపాయం కూడా నచ్చలేదు. మూడో మంత్రి వచ్చి అన్నాడు, రాజా, మీరు అసలుకి ఈ మందిరం నుంచి బయటికి వెళ్ళకపోతే మీ కాళ్ళకు దుమ్మే అంటదిగా. రాజు అన్నాడు, మరి నేను ఈ రాజమందిరం నుంచి బయటికి వెళ్ళకపోతే నేను ఈ రాజ్యంలో చూసుకుంటా. రాజుగారికి ఈ ఉపాయం కూడా నచ్చలేదు. అప్పుడు రాజుగారు అంటారు, రామకృష్ణ, అందరూ మంత్రులు ఇంత భయపడుతుంటే నువ్వేంటంత హాయిగా కూర్చున్నావు? రామకృష్ణ అంటాడు, నా దగ్గర ఒక చక్కటి ఉపాయం ఉంది. వెంటనే తన వెనకాల ఉన్న దర్జీని పిలిపించి 2 బూట్లు కుట్టించాడు. రాజుగారిని అవి వేసుకోమంటారు. రాజుగారు అవి వేసుకున్నాక తన కాళ్ళకి దుమ్మే అంటలే. రాజుగారు బాగా సంతోషించారు. రాజుగారు రామకృష్ణుని అడిగారు, నీకు ఇంత చక్కటి ఉపాయం ఎలా వచ్చింది? రామకృష్ణ అన్నాడు, మనకి ఏ సమస్య వచ్చినా కానీ